చూడండి చూడండి మెదకంతా కనబడుతుంది. ఓకే అటు కంటిన్యూ చేద్దాం. చిన్నది దారి చూడండి, మనుషులు నడుచుకుంటూ పోలేరు, పాక్కుంటే వెళ్ళాలి అందులోకి వెళ్ళి. అంత చిన్న స్వరంగం అన్నట్టు చిత్రం నుంచి తప్పించుకోవడానికి. ఇది చూడండి ఆనాటి నిర్మాణాలు, మన కాకతీయుల నిర్మాణాలు, మన కాకతీయుల పాలకుల అద్భుతాల కట్టడాలు. ఇదంతా రెస్ట్ రూమ్స్ అన్నట్టు, వసతి గృహాలు. ఇదంతా ఆనాటి శిథిలమైపోతున్నాయి ఇప్పటికీ, కానీ కొన్ని దాఖకాలు కనబడుతున్నాయి. కానీ ఇదంతా శుభ్రం చేసి ప్రభుత్వం పట్టించుకొని ఇదంతా శుభ్రం చేస్తే ఒక టూరిజం లాగా పెట్టుకోవచ్చు. ఇది మెదక్ జిల్లాలో కాకతీయుల కట్టడాలపై మేము నడుస్తున్నాం. ఇది శత్రువుల రాయబారం. పైకి పోవచ్చు. పోయిందారా? హాయ్ ఫ్రెండ్స్, మేము మెదక్ చర్చిలో ఉన్నాము. ఈరోజు రెండో రోజు. పిల్లలకు హాలిడేస్ ముగిసింపబడుతున్నాయి కాబట్టి అట్లా సరదాగా చూద్దామని మెదక్ చర్చికి వచ్చాము. నిన్న వచ్చాము, కానీ 2 రోజులు ఉండి చూద్దామని అనిపించింది. అందుకోసమని 2 రోజులు స్పెండ్ చేశాము. ప్రతి సంవత్సరం వస్తూ ఇలా కొద్ది రోజులు, 2 రోజులు, 1 రోజు ఇలా గడిపి వెళ్తాము. ఎందుకంటే కొంచెం మనసు కూడా నిమ్మలం ఉంటుంది. మెదక్ చర్చి అంటే కొంచెం పేరుపోయిన చర్చి కాబట్టి సరదాగా కూడా ఉంటుంది, కొంచెం దూర ప్రయాణం చేసినట్టు కూడా ఉంటుందని వచ్చాం ఫ్రెండ్స్. ఇది మెదక్ చర్చి. ఓకే బాయ్. ఇదంతా మా తొట్టి గ్యాంగ్ అండి. గణేష్ ఇటు చూడు. చెప్పండి. మా మ్యాన్సీకి బొమ్మ కొనియాలని ఏడుస్తుంది. కెమెరా పడితే ఓకే ఫోటోలు మంచిగా చూడు, ఏమన్నా కొట్టినట్టు చూస్తామా?
ఎస్ ఫోటో ఎక్క ఫోటో స్టూడియో దింపడు. డాడ్ అంటే వేరే ఇదొకటి అర్థమైతలేదు. ఫ్రెండ్స్, మేము మా కుటుంబంతో మెదక్ చర్చి కాడికి వచ్చాము సరదాగా చూద్దామని. ఎందుకంటే సెలవులు ముగించబడుతుంది కాబట్టి వచ్చాము. ఒకసారి ఇటు చూడండి పిల్లలు. ఓకే, ఇటు సైడ్ చూడండి. మిసెస్ రేఖా, దిస్ ఈజ్ లుక్. ఎస్, ఓకే. ఫ్రెండ్స్, మేము ఆ కుటుంబంతో మెదక్ చర్చికి వచ్చాము. ఎలాగో ఎండాకాలం హాలిడేస్ దగ్గర పడుతున్నాయి కాబట్టి సరదాగా చూద్దామని వచ్చాము. ప్రతి సంవత్సరం మేము మెదక్ చర్చికి చూడడానికి వస్తాము. ఈరోజు కూడా కుటుంబంతో సహా వచ్చాము. మార్నింగే దిగాము, కార్లో వచ్చాము. ఇదేంటంటే సంథింగ్ ఏంటంటే ఫస్ట్ టైం మేము ఎప్పుడైనా ఏ సంవత్సరం అయినా బస్సులో వచ్చేది, కానీ దేవుని దయ వల్ల కారు కొనుక్కున్నాను. కార్లో వచ్చాను. సరదాగా ఉంది, చాలా హ్యాపీగా. జర్నీ కూడా హ్యాపీగా సాగింది దేవుని దయ వల్ల. అంతా క్షేమంగా ఈ మెదక్ చేరుకున్నాము. ఇంకా కొన్ని విషయాలు మీకు ఇంకా చూపిస్తాను. ఎందుకంటే ఇన్ని రోజులుగా మళ్ళీ సంవత్సరాల తర్వాత వస్తాం కాబట్టి అంతవరకు కొంచెం జ్ఞాపకంగా ఉండాలని స్వీట్ మెమోరీస్. నేను నా ఫ్యామిలీతోని మెదక్ చర్చికి ఈరోజే ఎంటర్ అయ్యాము, వచ్చాను. ఓకే, ఇది ఫ్రెండ్స్ మెదక్ చర్చ్లోన మేము ప్రార్థనలో కూర్చున్నాం. ఇది వీళ్ళు మా ఫ్యామిలీ.